కళ్ళు ఎట్లుందిరా? సూపర్. ఎట్లా నాగరాజు? కళ్ళు సూపర్. కళ్ళు కేంద్ర పోతిరేడు పడ కళ్ళు అంటే కళ్ళు అయ్యేది. ఈత కళ్ళు తాగాలి, రాళ్ళు వడగొట్టుకోవాలి. ఈత కళ్ళు తాగితే వేడి పోతుంది, కిడ్నీలో రాళ్ళు పోతాయి. ఈత కళ్ళు అంతా మంచిది ఇంకోటి లేనే లేదు. లేదురా, ఈ సిటీలో అయితే బీర్లు తాగి తాగి పొట్ట ముంగడ చంపుడు, పిర్రలు ఇంక పెట్టుడు. ఈ పొట్ట ముంగడ చంపుడు, పిర్రలు ఇంక పెట్టుడు. మంచి కళ్ళే లేదురా. లేదురా, మన స్వర్గం ఇక్కడ ఇచ్చి పెట్టి నరకాన్ని పోయినరా. నువ్వు దాన్ని స్వర్గం అంటాను, దీన్ని నరకం అంటాను. సాఫ్ట్వేర్ జాబ్ ఎవడు చేయమన్నాడు? బంజెత్త ఆశ్చర్యాల బంజెత్త వాడి ఒక నెల ముందే చెప్తే ఇంత సుఖాలు ఇచ్చి పెట్టుకుని ఉండలేనురా. మేమే ఒడ్డు ఎక్కుంటా నారు మోసుకుంటా సావే సత్తాను. చూడు ఇక చూడు, పోదానే కదా పక్కకు సిక్కులు దువ్వెన ఇకపోయేది. ఇప్పుడు పీక్ రా కొద్ది రాలుతానేరా. చూసినావా, నెలకు 70,000 సంపాదిస్తాను. మళ్ళీ చుట్టూ గురించి నీకు సాఫ్ట్వేర్ అన్న పేరే సాఫ్ట్వేర్ కనబడతాను. నన్ను వెనకకెళ్ళి బాస్ గడ కూర్చే పోర్టల్ ఎన్నో కనబడతానే మీకు. అది మరి ఒకరి కింద పని చేసినప్పుడు అది కామనే కదరా. లేదురా, ఎన్ని రోజులు లీవీ 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 అని అంటే బతుకమ్మ పోవా అన్నాడు. సరే దసరా ఉన్నది లేదు, సరే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. దసరా కూడా గాంధీ జయంతి అయింది, కథం రేపు మల్లూరు కూడా. కానీ మీ బాధ ఎంతైనా బాధేరా. దసరా పండుగకి ఎంజాయ్ చేద్దాం, ఒక హాలిడే వస్తుంది అనుకున్నారు మీరు, కానీ అది కూడా గాంధీ జయంతి రోజే వచ్చింది. అరే ఈ పాపం ఏ పగునికి రావద్దురా. చెప్పుకొని ఇక ఇస్త్రీ బట్టలు లోపల ఎన్ని పొక్కలు ఏమని తెలియదురా. ప్రతిదీ EMI అన్ని ఉన్నాయి ఇంట్లో, ఏది నాది కాదు. అన్నిలోనే జాబ్ చేసినాడు అవి కూడా పోతుంది, బండి పోతుంది, కారు పోతుంది, ఇల్లు కూడా పోతుంది. గట్టిగా మాట్లాడుతుంది, ఏది ఉండదు. మరి ఊరంతా భరతగానికి ఏంది నెలకు 70,000 సంపాదిస్తాడు. ఎందుకు హైదరాబాద్ మస్తు ఎంజాయ్ చేస్తాడు అంటారు. పోలీసుతో పబ్బులకు గబ్బులకు అన్ని తిరుగుతాడు. ఇప్పుడు ఆ జాబ్లో ఏంది అది రానంటాను. దాని బాధకే సాఫ్ట్వేర్ అని నేను ఏది రాయలే పోయేదాకా మనం సబ్బుగా అదే రాకిన మరి ఏం చెప్పుకుంటే ఇది చదిపోతుంది. మళ్ళీ నా బాధ నేనే చెప్పుకుంటాను చూడు, ఇంతకన్నా అవమానం. సాఫ్ట్వేర్ అరే దీనికన్నా పెద్ద పాలేరు అయ్యవరా, రత్తాలన్న దొరుకుతుంది. మరి పెళ్లి గట్ట ఎప్పుడు చేసుకుంటావు? ఊళ్ళో కూడా బాగా పర్లేదు, ఆటగాడే మనోడు, ఆటగాడు కాదు. మరి నువ్వు హైదరాబాద్ ఉంటాను, వీణేత పెద్ద ఆటగాడు. హైదరాబాద్ ఏం లేవు, అన్ని బాయిపోందలే. ఆ టాపిక్ అద్దరా ప్లీజ్. కళ్ళు దమ్మట్రా, వంచు కళ్ళు గట్టిగా అవుతుంది. అయితే రాదు కానీ పెళ్లి సంబంధం ఖాయమైందంట తెలుసా? నీకు జోక్ చెప్తావురా. మొన్న ఏమని చెప్పానా, పెళ్లి వేయండు మంచిగా అన్ని కారాలు బోందులు పెట్టి సప్ప నాన్ స్టాప్ వేస్తూనే ఉన్నాడు. తెలిసిందట పోయినాక అమ్మాయితో మంచిగా మాట్లాడినరా, నచ్చినామంటే నచ్చిండు. ఇక బిక్కలు పక్కపక్కలు బాగా బయటకు వచ్చినాక రాదారే 3 నెలలు అంటే 3 నెలల పెళ్ళి అని వీడు అనుకుంటాడు. అంటాడు 3 నెలలు అన్న సప్పుడేక చదువుతున్నాడు, సప్పుడేక వచ్చాడు. అరే ఇప్పుడు ఆ టాపిక్ అవసరం బోరస్ గా పోరాడతాడు. అదంటాను ఎప్పుడు పోరాడు నాకెందుకురా, నీకు డాడీ అంటే అయిపోయా కాలానికి కలిసి వచ్చి కొడుకు. అది కాదురా, నాకు ఆడి వేదాకా ముచ్చట తెలియదు. మా బాపు మా అమ్మ నవ్వగరా ప్లీజ్, నీ కాలు మొక్తా. అరే పెళ్లి నాకు పెళ్లి అయితే నాకు నౌకరు పెళ్లి అని సంకలు కుదుకుంటా వేయండు. ఆడు వేయనాక దాన్ని చూసినాక ఆగుతున్నాడు కదా. 3 నెలలు అన్నాక నాకద్దు, వీని అచ్చిగా తీసుకుపోయినా, వీని హైదరాబాద్ గట్టిగా పిలిపించి అట్టిగా తీసుకుపోయినా, వీని ఇకపోకుండా అయిపో. అరే రాదు చేసుకుని ఉంటాయి పాపం, పిల్లకి లైఫ్ ఏమి ఉంటుంది. పండుగప్పుడు నన్ను ఎందుకు ఆడుకుంటారా మీరు? పిచ్చోడా, నీకు పెళ్ళి అయితే అక్షంత లేదా అని ముసలోడు చూస్తాను, కానీ ముసలోడికి అక్షంత వేసే భాగ్యం లేదురా. ముసలోడు ఉండక మరి పక్కింటి ఇంటికి వేయాడు కన్నారా? అరే నువ్వు నవ్వుతున్నావారా? సారీ పాపం ముసలోడు ఉన్నది చేసుకోరా. అరే ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు చక్కగా ఉన్నది చెప్పరా? ఎవరి నమ్మదట్టు ఉన్నదా? ఎవరి నమ్మదట్లేదు. ఇంకా డ్రమ్ ఉన్నది అయితే కానీ డ్రమ్ము తోలు ఎత్తకరా ప్లీజ్. ఒక డ్రమ్ము, ఒక బ్లూ కలర్ డ్రమ్ము మన ప్రపంచాన్ని భయపెట్టించిందిరా. అమ్మో అద్దురా, వాస్తవానికి నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, కానీ మా తాత మా అమ్మ నేను దచ్చలోకి చూసుకోవాలి దావా కొడతాను నన్ను. మళ్ళీ నిన్ను ముందు ఈ రోజులలో పెళ్లి అంటే మామూలు విషయం కాదురా నారాజు. అరే ఈ కాలం అమ్మాయిలు చాలా డేంజర్. బాత్రూమ్ లో బల్లి మీద పడితే భయపడే అమ్మాయిలు భర్తలు చంపే స్థితికి ఎదుగుతారు ఈ రోజుల్లో. ఘోరంగా. అవునరా, అయితే కరెక్టే. కానీ అమ్మాయిలకి ఇంత ఎదిగిలు కదా,
అమ్మాయిలకేమో ఒకప్పుడేమో మాకు హక్కులు కావాలి, మాకు రక్షణ కావాలని మాట్లాడేది. ఇప్పుడు ఎట్లా అయిందని అంటే అమ్మాయిలకు కాదు ఇక, మన అబ్బాయిలకు కావాలి ఇప్పుడు రక్షణ. మరి వాళ్ళకు సీటీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మన వాళ్ళకు. మనకు ఇప్పుడు హీటీం అనేది కావాలి ఒకటి. అరే ఎవరన్నా అతను ధర్మ చేస్తాడు కోవత్ పట్టుకుని మన మగని చంపేయాలని వచ్చిల్లారా? అమ్మాయికి జరుగుడే లేటు మన వార్తలలో అది ఏంటిది మనం చూసిన పోస్ట్ వచ్చింది ఒకటి, 782 మందిని చంపిల్లాట ఆడవాళ్ళందరూ కలిసి ఒక్క ఈ సంవత్సరంలో 2025-24 సంవత్సరాలు. స్వాతంత్రం రాలేదని ఎవరన్నారా? ఇప్పుడు వచ్చింది. అరే అందుకే పెళ్ళంటే ఉత్సవాడుతుందిరా అక్కడ మా తాత మా అమ్మ వీళ్ళందరూ ఎంబడి పడతారు పెళ్లి చేసుకోమని. ఇప్పుడు మీరు కూడా పెళ్లి చేసుకురా, పెళ్ళెప్పురా అని అడగకుర్రా. ఇట్లా పండుగల పూటనో ఇట్లా ఆదివారాలు మనం కలిసినప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఇట్లా కలిసి తాగుదాం అంతే. పెళ్లి ముద్దడు చేయకుర్రా ప్లీజ్. కొద్దిగా అంగాలంటే నీకు పెళ్లి కావాలి భద్రా ప్లీజ్ రా. ఇక మీరు కూడా పెళ్లి ముద్దడు తీస్తే నేను ఎడుకోలేను. సాయిగానే ఎట్లా పెళ్లి అయిపోయింది, మనకు మాత్రం సంబంధం లేదు. పెళ్ళి వచ్చిందా? రాలే పెళ్లి అయినందుకు రాలే, ఎంజాయ్ చేయలేదు వాడు పెళ్లి అయిందే. కాబట్టి మనందరం పెళ్లి చేసుకోకుండా మంచిగా ఫ్రీ బర్డ్స్ లాగా గిట్ని ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఈ గమ్మతున్నారా ముచ్చట అయితే నువ్వు చేసుకోకుండా పెళ్లి మేము చేసుకోదారా? అద్దురా చెప్తురా నా మాట చెప్తారేంద్రా ముచ్చట్లు మీరు? రాకున్నదిరా నవ్వుతారు కానీ మీరు కూడా పెళ్లి చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు? నేను కూడా చూస్తారా? పాటు పాటు కళ్ళొచ్చు గట్టిగా అవుతుంది కళ్ళు. వాడు కళ్ళంటే కళ్ళే ఈత కళ్ళు మైమే అదే. మరి వీడు తాగుతాడు, వాడు పోతాడు. నువ్వే వచ్చినావు మరి ఏం చేయాలి? ఇప్పుడు నల్లు ఇప్పినట్టు అవుతాను కాదు, ఒకటే పోసుడు. కానీ మంచిది మా ఈతకాళ్ళు ఆరోగ్యానికి మంచిది. అరే తొందర కానిద్దాం ప్లీజ్, ఈ తొందర అయిపోతే పోయారా? మా పిండి తల్లాలి, యూరియా తల్లాలి. మాకు 2 ఎకరాల పొలం సీడే లేదా, దానికి పిండి తల్లాలి ప్లీజ్. యూరియా బత్తలు దొరికినాయి? అరే దొరుకుతానే కదా ఆడ జమ్మికుంట్ల ఇస్తారు కదరా. నీ గదే అడుగుదాం అనుకుంటాను రా. 2 బత్తాలు లేదు, 2 బత్తాలు పైరవ లేదు, గిరవ లేదు, 2 బత్తాలు దొరికినాయి రా నాయన. ఈ నుంచి కిలోమీటర్ పొడవుతో చెప్పులు పెట్టిండు, 2 జతల చెప్పులు. నా గాసరం పాడుగాను కొత్త చెప్పులు కొనుక్కొని అప్పుడే పోయినా, నా చెప్పులు అన్ని పోయినాయి. నేను రాక కష్టం మా వల్ల అయినా నిలబడమన్నది. పోసేస్తాను యూరియా నానో యూరియా. మరి నానో యూరియా కాదురా గడి మందే, మరి నానో యూరియా కాదురా గడి మందే. గడి మంది కూడా ఏమన్నా రాదుగా ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య రీల్స్ వస్తారు, అప్పట్లో బాగా వేసుకొని ఇప్పుడు ఏమవుతారు అసలు? ఏమంటే ఏం చెప్పాలరా, నా బాధ ఏమవుతుందని చెప్పుకోవాలి చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో 2-3 సంవత్సరాల బట్టి రీల్స్ చేస్తూనే ఉన్నా, కానీ అది రీచ్ అవ్వలేదు. నీకెందుకు వస్తారా లైకులు? చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళకు, గిక్కడికి వేసుకున్న వాళ్ళకి, మొత్తం ఒళ్ళంతా చూపించేగరట వాళ్ళకి వస్తాయి లైకులు. నీకెందుకు వస్తారా? మనం ఊళ్ళో ఏం జరుగుతాయి, వీళ్ళ కష్టాలకి ఇవి, రైతు కష్టాలకు గవర్నకి రావు. చిన్న చిన్న మొత్తం బట్టలు ఇప్పుకొని బ్రా చిన్న చెడ్డ వేసుకున్న వాళ్ళకి మాత్రం మనమే కాదురా, మళ్ళీ కొట్టేది ఎవరో కాదు. లవ్ గుర్తులు, హార్ట్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అని కరువు కనబడుతుంది. ఎప్పుడన్నా నీకు వచ్చిన రాజు బాగా తీస్తున్నావు, రాజు బాగుంది లేదు తక్కువ, విజయ్ గారు అంటే ఆంటీ 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 లవ్ యూ ఆంటీ అని కామెంట్ పెడతాడు. మళ్ళీ ఇంటికి పోతే బుద్ధి శుద్ధ సాంప్రదాయని శుద్ధని శుద్ధ పూసని కాదురా, అడిట్ చేసి నా మీదకి తీసుకొస్తారు. లవర్ బాయ్ కదా నువ్వు, ఆంటీ బాయ్ రా, లవర్ బాయ్ కాదు. చిన్నగా కటింగ్ కొట్టించుకోండి వాళ్ళకి తగ్గట్టు. మళ్ళీ పోరాడు చూస్తే వాడవినా బుద్ధిమంతుడట. వాడకు ఎవరు మంచి అంటే విజయ్ మంచి అంటారు, నువ్వు వేసే నమ్మకం కనబడుతుంది వారా. వినాయకుడు మీకుంటూ నువ్వు అమాయకుడు వారా, వినాయకుడు మీకుంటూ నువ్వు అమాయకుడు వారా. వరద్దు రాగరాగత్తి కళ్ళని బీరు వచ్చేదని ఉన్నదా? సరేరా పో, బయట కాడ పోయినా ఫోన్ చేయపో, నేను ఫోన్ పే చేస్తా పో. మరి గాంధీ కాదు అసలు. మరి నిన్నేం చేసినావు? నిన్న కలర్లు పెట్టవాడితే బతుకమ్మకు ఎర్ర కలర్ పచ్చ కలర్. విజయగాడ అయితే ఇంట్లోకి వెళ్ళి ఎల్లుడే లేదు. వాళ్ళ అవగాహన ఎక్కువ, వాడే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను. ఇక రాజుగాడ అయితే కథ ఇది కాదే తగిలిపు ఫస్ట్, సీతపూడి సెకండ్,
అరే మరి మా అమ్మకి బిడ్డలు లేరురా మేమే కదరా ఖరేరా బతుకమ్మ పెట్టు బతుకమ్మ కాడ చేసిన అవుల పనులు ఎవరు చెప్పడారా బతుకమ్మ కాడ చేసిన అవుల పనులు ఎవరు చెప్పడారా ప్లీజ్ ఒక్కటే బతుకమ్మ చూడచ్చిల్లారా మీరు బతుకమ్మ కాడ ఎందుకంటే నాగరాజు కాడ అయితే ఒక్కటే చూసుడు మరి అవుతాను ఏమనుకుంటాను ఏది లేదు కళ్ళతో రేపు చెప్తావారు నువ్వు వాడు అయితే ఆంటీ నీకు దాని చుట్టే తిరుగుతాడు చీర వీడే కట్టిండు మన ఆపలేక వాళ్ళ అవన్నీ నిలబడ్డది. అదేమా దసరా పండుగ నిజంగా చెప్తాను చుట్టాలతోని లేకుంటే మన ఇంట్లో ఇట్లా జరుపుకుంటే ఎంజాయ్మెంట్ ఉండదు. ఇటు దోస్తులతోని ఇట్లా వీధులలోకి వచ్చి తాళ్ళలోకి వచ్చి కూర్చొని తాగితే దాన్ని దసరా అంటారు అంతే. మరి ఎంజాయ్ చేయాలి. మనం ఎప్పుడు వస్తామో తెలియదు. ఏమాడో నారాజు మరి కూరేది అరే ఆంటీ ఉన్నది కాదురా కూరుడి కింద కడుక్కో పోదాం తిందాం. నువ్వు ఆడింది మేము కూర నువ్వు ఆడింది మేము కూర అదంతా కాదు కానీ మా నేను పాట పాడతా. అరే ఒక పాట పాడతారా? అరే నువ్వు రావగొడతానరా నువ్వు పిండి చల్లాలే ఎక్కింది ఎక్కడెక్కడిదా నీ ఏ పడదా నేను ఒక బాడీలు తాగాలి గది ఎక్కుతా అదరా నాకు ఒక్క బాడీలు 2-3 బాడీలు తాగుతాను ఒక్కడినే. నువ్వు తాగుతావరా? నీతో అవుతుందా? నాతో కాదు కదా మరి నువ్వు పిండి పిండి రేపు తాగుకుంటా ఇయ్యాలి రేపు తాగుకుంటా పిండి నేను లేట్ అయినా తిరుగుతుందిరా. మమ్మీకి చెప్పిన నేను ఫోన్ చేసింది మాట్లాడిన యోగిలో ఫోన్ చేస్తా ఆవురి. హలో హ్యాపీ దసరా బ్రో. నేను ఇదులలో కూర్చొని కొత్త ఏ ఊరా ఇది పోదిరెడ్డిపేట ఇదులలో కళ్ళు తాగుతాను ఈత కళ్ళు. ఇగో అయిపోలే ఇంకా దగ్గర వాళ్ళు ఇంకా పిత్తంత ఉన్నది తాగేస్తాం మేము. తాగుడు పిరికడు నెత్తంత వీకుడు అవ్వ వీళ్ళు తీసుకపోయి నా కొడుకుది మళ్ళీ వీళ్ళు అవ్వ అంటారు చూడు నా కొడుకుని మీరే చెడదింటారు వాళ్ళు చేసే కథలో వాళ్ళు అవ్వ తెలియదు. ఏంటంటే పాట పాడదా అని చెప్పిన ఏం పాట పాడతావురా? మంచి మంచి పాట కోడిసీరా మేము పోతాను పో నువ్వే తాగు నువ్వే రామ ఎక్కడ రావలేదు లేరా అరే ఎర్ర రుమాలు పాట పడతారా? పిండి తలాలు రారా కళ్ళున్నది అరే సెల్లు తీసుకొస్తారు కానీ నువ్వు అరే తీసుకోమరా కానీ ఏ మాట కామాట సమ్మన్న పోసిన కళ్ళు కళ్ళేరా సమ్మన్న పోసిన కళ్ళు కళ్ళేరా కళ్ళు కళ్ళు కొడతాను అమృతమరా అది అదే స్పెట్స్ నానా అరే కళ్ళు పాట పాడతా అద్దంటారు ఎవరో మీరు చాచర్ కాదు అరే బతుకమ్మ పాటించి దసరా పాట పాడతారా? చాచర్ కాదు తీసుకురాకురా నారాజుగా అంటే ముళ్ళకంపరా ముళ్ళకంప మరి